ఏంటక్క ఈ సడన్ సర్ప్రైజ్? ఎలా వచ్చావి ఇంటికి? బావ నిన్ను రానిచ్చాడా? హా, ఓ బావ అటు ఆఫీస్కి వెళ్ళగానే నువ్వు ఇటు వచ్చేసావు కదూ? ఏమైనా నువ్వు పెద్ద కిలాడివక్క. బావ కన్ను కప్పడంలో నీకు నువ్వే సాటి. నీకంటే ఎక్కువ కాదులే నిత్య. అక్క, అంటే ఆయనకి కనిపించకుండా తప్పించుకుంటున్నావు కదా? ఓ, నా గొప్పతనం ఏముందక్క? మామ్ నువ్వు రానా నాకు హెల్ప్ చేయకపోతే నేనెప్పుడో ఒకప్పుడు బావకి దొరికేసి ఉండేదాన్ని. నిత్య, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇలారా. ఏంటక్క, నేను అడిగిన దానికి అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు. నిన్నిలాంటి ప్రశ్న అడగాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు, కానీ అడగాల్సి వస్తుంది. అపార్థం చేసుకోకు. నీకు ఆయనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఆయన్ని నువ్వు ఎంతగా ప్రేమించావో నేను చూశాను. ఆ ఇష్టం, ఆ ప్రేమ ఇప్పటికీ నీలో ఉన్నాయా, లేక ఆయన్ని మర్చిపోయావా? చెప్పు నిత్య, నీ మనసులో ఆయన ఇంకా ఉన్నారా, లేక మర్చిపోయావా? ఏంటక్క, ఇదేదో సీక్రెట్ విషయంలా పక్కకు పిలిచి మెల్లిగా అడుగుతున్నావు? ఇది అందరికీ తెలియాల్సిన విషయం. మామ్కి, రానాకి కూడా తెలియాలి. రా చెప్తాను. మామ్, రానా, మీరు కూడా వినండి. నన్ను అక్క ఏమడిగిందో తెలుసా? నేనింకా జైని లవ్ చేస్తున్నానా, లేక మర్చిపోయానా అని అడిగింది. ఏం చెప్పమంటారు? నిజం చెప్పనా? జైని నేను ఎలా మర్చిపోతాననుకున్నావు మంగ తాయారు? మర్చిపోవడానికి వాడేమైనా పాసింగ్ క్లౌడ్ అనుకున్నావా? వాడు నా హార్ట్ బీట్. వాణ్ణి మర్చిపోవడం అంటే నా గుండె కొట్టుకోవడం ఆగిపోవడమే. నిన్నగాక మొన్న వాడిపై ప్రేమ మొదలైనా నీకే వాడిపై అంత ఇది ఉంటే, నీకంటే ముందు వాడితో ప్రేమలో పడ్డ నాకెంత ఉండాలి? మర్చిపోయే ప్రేమ వాడిది, వదులుకునే ప్రేమ వాడిది కాదు. చచ్చేంత వరకు ప్రేమించాలనుకునే ప్రేమ వాడిది. వాడొక పర్ఫ్యూమ్ లాంటివాడు. ఒక్కసారి స్ప్రే చేసుకుంటే మళ్ళీ స్నానం చేసే వరకు ఆ సువాసన ఒంటిని వదిలిపోదు. వాడి ప్రేమ కూడా అంతే. ఒక్కసారి మనసు కంటుకుంటే మనిషి చచ్చేంత వరకు వదిలిపోదు. వాడొక వ్యసనం. వాడి ప్రేమకి నేను అడిక్ట్ అయిపోయాను. వాడికి బానిసనైపోయాను.
వాడు నాతో గొడవ పడ్డాడు. నన్ను వాడి ప్రేమలో పడేలా చేసుకున్నాడు. మాకు ఎంగేజ్మెంట్ జరిగింది. నేను వాడికి అత్త భార్యనయ్యాను. నా పూర్తి లైఫ్ వాడితోనే అనుకున్నాను. వాడే నా భర్త అనుకున్నాను. బట్ మా మధ్యలోకి నువ్వొచ్చావు. నా స్థానంలో నటించడానికి వెళ్ళి నా స్థానాన్నే లాగేసుకున్నావు. వాడితో 3 ముళ్ళు వేయించుకున్నావు. వాడికి భార్యవయ్యావు. వాడి బేబీకి తల్లివి కాబోతున్నావు. మరి నేనేమవ్వాలి? మీ ఇద్దరిని చూస్తూ మురిసిపోవాలా? మీకు పుట్టే పిల్లలు నాడించే ఆయాని కావాలా? చెప్పవే, చెప్పవే నా ఇంటి పని మనిషి. నేను కోరుకున్నది ఏదైనా సరే అది నాకు దక్కాలి. దక్కేంత వరకు నేను వదిలిపెట్టను. జైని వదిలిపెట్టను. జై నావాడు, నా సొంతం. నాకే సొంతం కావాలి. జైకి నాకు అడ్డుగా ఉన్న నిన్ను చంపైనా సరే జైని నా వాణ్ణి చేసుకుంటాను. మంగా నమ్మేశావా అక్క? నేను వాగిందంతా నమ్మేశావా? ఇదంతా నిజమని నమ్మేశావా? అక్క అక్క అక్క, నా పిచ్చి అక్క. ఒకప్పటి నిత్య అయితే ఇలాగే మాట్లాడుండేది. తను మంచిగా మారుండకపోయినా, నువ్వు తన అక్కవని తెలిసుండకపోయినా నిత్య ఇలాగే ప్రవర్తించేది. అంటే నువ్వు నువ్వు నేను నీ చెల్లెల్నక్క. నీ తోడబుట్టిన సొంత చెల్లెల్ని. ఆ పాత నిత్య ఎప్పుడో చనిపోయింది. కట్టెల్లో కాలి బూడిదైంది. ఇప్పుడు నీ ఎదురుగా ఉన్నది నీకోసం ప్రాణం ఇచ్చే నీ చెల్లెలు నిత్య. నన్ను పక్కకి తీసుకెళ్లి ఎలాంటి పిచ్చి ప్రశ్న అడిగావక్క? నాకు నవ్వు వచ్చేసింది. నిన్ను ఆట పట్టిద్దామని కాసేపు పాత నిత్యలా యాక్ట్ చేశాను. భయపడ్డావా? నన్నేమడిగావు? నా మనసులో బావ ఇంకా ఉన్నాడా అనా? ఉన్నాడక్క. బావ నా మనసులోనే ఉన్నాడు, కానీ ఒంటరిగా కాదు. బావ పక్కన నువ్వు కూడా ఉన్నావు. అదిగో ఆ గోడకున్న ఫోటో ఫ్రేమ్లా
మీ ఇద్దరూ నా గుండెల్లో ఉన్నారు. ఆంజనేయ స్వామి చాతని చెలిస్తే సీతారాములు కనిపించినట్టు నా గుండెల్లో బావా నువ్వు ఉన్నారక్కా. సీతను కట్టుకున్న శ్రీరాముణ్ణి సుప్పనాతి శూర్పనఖ వెంటాడినట్టు నేను బావను వెంటాడుతున్నానని నన్ను అనుమానించావా? నేను శూర్పనఖని కాదక్కా, నీ చెల్లిని. నన్ను క్షమించు నిత్య. ఆడబుద్ధి పాడబుద్ధి అని నేను అనవసరంగా అనుమానించాను. సారీ. నువ్వు మంద బుద్ధివి అనుకున్నానే. నీ మైండ్లో అనుమానం స్టార్ట్ అయిందన్నమాట. అయ్యయ్యో, మనలో మనకి సారీలెందుకక్కా? నీ ప్లేస్లో నేనున్నా నీలాగే అనుమానించేదాన్ని. అడిగి మంచి పని చేశావు. అడగకుండా నీలో నువ్వే కుమిలిపోయి ఉంటే నేను బాధపడేదాన్ని. ఇప్పుడు నీ అనుమానం తీరిపోయిందా? తీరిపోయింది నిత్య. ఇంకొక్క సాయం చేస్తావా? ఏం చేయాలక్కా? మీ బావగారు నీకోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. నువ్వు బతికే ఉన్నావన్న అనుమానంతో నిన్నెలాగైనా పట్టుకోవాలంటున్నారు. నా మాట విని ఒక 4 రోజులు ఎటైనా దూరంగా వెళ్ళుండమ్మా. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగొద్దావు గాని, సరేనా? సరే అక్క, నువ్వు చెప్తున్నావు కదా, అలాగే వెళ్ళిపోతాను. దూరంగా ఎటైనా వెళ్ళిపోతాను. 4 రోజులేం కర్మ, శాశ్వతంగా వెళ్ళిపోతాను. నిత్య, అవునక్క, నేనిక్కడ ఉండటం వల్ల నీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నీ కాపురం చిక్కుల్లో పడుతుంది. అది నేను వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు. బావా, నువ్వు, మామ్ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. వద్దమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. పర్వాలేదక్కా, నీకోసం ఆ మాత్రం త్యాగం చేయలేనా? నేను బ్రతికినా చచ్చినా నీ సంతోషమే కోరుకుంటాను. అయ్యో, నువ్వు చచ్చిపోతే నాకు సంతోషమేంటే? నువ్వు బ్రతకాలి, బాగుండాలి. నేను బాగుండాలంటే, నేను బ్రతకాలంటే నువ్వు చావాలే. నీకు నచ్చిన చోటు నువ్వుండు నిత్య. నీ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వు సంతోషంగా ఉండాలి. ఉంటానమ్మా, వెళ్ళొస్తానమ్మా. ఎందుకే దాన్ని అలా ఏడిపిస్తున్నావు? నేనేం చేయను మామ్. కొందరు ఏడవడానికే పుడతారు, ఏడుస్తూనే పోతారు. నీ పెద్ద కూతురు కూడా అంతే. అది నీ బాగు కోరుకుంటుంది, నువ్వు దాని చావుని కోరుకుంటున్నావు. నిన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. వాట్ రానా? ఇప్పుడు కూడా నీ గోల్ నేనేనా? ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే. నా మైండ్లో జై ఉన్నాడు. వాణ్ణి నువ్వు అరెస్ట్ చేయలేవు. జైపై నీకున్నది ప్రేమ కాదు, పంతం. నీకు దక్కని వాడు మరొకరికి దక్కారన్న కోపం. పంతాన్ని, కోపాన్ని అరెస్ట్ చేయడం అంత కష్టమేం కాదు. ఓ, అంటే నేను జైని లవ్ చేయలేదు అంటావు? ఎస్, అతి త్వరలో మరొకరిని లవ్ చేస్తావు. అదే నీ అసలైన ప్రేమ. ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్.
చంద్రిక, ఏంటండి? ఎక్కడైనా సింహము జింకను తరుముతుంది, కానీ జింకే సింహాన్ని తరవాలనుకోవటం ఏంటి? మీరు ఎవరి గురించి చెప్తున్నారు? ఇంకెవరు, మన మెడకు పెద్ద గుదిబండగా తగులుకుందిగా నిత్య. ఏ మనిషి పుట్టుకైనా ఓ అర్థం పరమార్థం ఉందంటారు. నిత్యక రెండూ లేవు. మనల్ని వేపుకు తింటమే తన పని అయిపోయింది. తన కంటికి మనం ఫ్రైడ్ రైస్ లా కనిపిస్తున్నామా? అది మనల్ని చేసింది. మెంటల్ టెన్షన్ పెడుతుందిగా. జై తనను తరుగుతుంటే దాక్కోవటం మాని జైన్ తరవాలనుకోవటం ఏంటి? పేచితనం కాకపోతే. సునామీ వస్తే పారిపోవాలే తప్ప ఎవరైనా ఎదురు వెళ్తారా? నిత్య ఎందుకు జైకి ఎదురుగా వెళ్తుంది? సునామీకి ఎదురెళ్తే అది మునిగి చస్తుంది, మనకేంటి నష్టం? బానే ఉంది, తను మాత్రం పోతే పర్వాలేదు, మనల్ని కూడా పట్టకపోతుందిగా. అది నిజమే. దానికి ఏదో పిచ్చి పట్టినట్టుంది, మతి తప్పి ప్రవర్తిస్తోంది. కానీ నిత్య ఏదో ప్లాన్ చేసి ఉంటుందని నా అనుమానం. మరీ అంత బ్లైండ్గా వెళ్లే విలన్ కాదని నా నమ్మకం. అది ఏం ప్లాన్ చేస్తుందో ముందు మనకి చెప్పి చావదు. ఆఖరి క్షణంలో ఇరికించేస్తుంది. తప్పుకోలేక తప్పక చేయలేక నానా అవస్థలు పడాలి. ఇంతకీ ఆ రానాగాడి ప్లాన్ ఏంటంటావు? వాడు కూడా తక్కువోళ్లా లేడు. ఏదో ఒకటి చేసి నిత్యను బుట్టలో వేసుకోవాలని చూస్తున్నాడు. జై, మంగ, స్వరూప, నిత్య, రాణ ఇలాంటి తిమింగళాల మధ్య మనం ఓ చిన్న చేపలా ఉన్నాం కదా చంద్రిక. అవి తిమింగిలాలైతే మనం సొరచేపలం. సముద్రం వాళ్ల సొత్తే కాదు, మన సొంతం కూడా. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదో జరగటం కాదు, పెద్ద ప్రళయం వస్తుంది. రెడీగా ఉండు. సార్, మనం రేపన్నా ఆఫీస్కి వెళ్ళేది ఉందా, లేక వేరే ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఉందా? నీకేమైనా ప్రాబ్లం వచ్చారు? ప్రాబ్లం అంటే మీ ప్రోగ్రామ్స్ ఏమిటో నాకు ముందే తెలిస్తే ఫాలో చేయడానికి బాగుంటుంది కదా సార్. నన్ను ఫాలో అవుతానని మొన్నే చెప్పా. అదే చెయ్యి. ఓకే సార్. ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. ఆగు జై. ఈ ఇంట్లో ఏం జరుగుతుందిరా? ఏమైంది జడ్జి? అదే అడుగుతున్నాను. నీకేమైంది? నీ భార్య కడుపుతూ ఉన్న సంగతి మర్చిపోయావా? ఎలా మర్చిపోతాను జడ్జి, గుర్తుంది. గుర్తుంటే నువ్విలా చేస్తావా? మా ముసల్దేంటి జైకి క్లాస్ తీసుకుంటోంది? ఏదో సీరియస్ విషయమే అనుకుంటా చంద్రిక. నేనేం చేశాను జడ్జి? ఇంకా ఏం చెయ్యాలరా? బతికున్న మంగను పట్టించుకోకుండా చనిపోయిన ఆ నిత్య కోసం వెతుకుతున్నావు. చనిపోయిన మనిషి వల్ల మంగకు ప్రాణహాని అంటూ ఏదేదో చేస్తున్నావు. మంగ బాగోగులు చూడటం మానేశావు. తను గర్భవతి అని తెలియగానే హడావిడి చేశావు. అదంతా 3 నాళ్ల ముచ్చటేనా? మా ముసల్ది జైని సరైన ప్రశ్నే అడిగింది. అవునవును, జై దృష్టి నిత్య నుంచి పక్కకు మళ్లించడానికి ఇదే సరైన సమయం. మంగన్ నేను నెగ్లెక్ట్ చేయట్లేదు. ఆయన తను చూసుకోవడానికి ఇంట్లో మీరు కూడా ఉన్నారు కదా. మేము నువ్వు ఒకటేనా నాన్న? కడుపుతో ఉన్న పిల్ల తన చుట్టూ ఎంతమందున్నా భర్త సాన్నిహిత్యమే ఎక్కువగా ఉండాలని కోరుకుంటుంది. నువ్వు తన పక్కనే ఉంటే తనకెంతో ధైర్యం. అవును జై, నేను కడుపుతో ఉన్నప్పుడు మీ మావయ్య ఒక్క క్షణం కూడా నన్ను వదిలి ఉండేవాడు కాదు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారులేండి. జ్వరేచారిగా నువ్వు అనవసరంగా మధ్యలో దూరి తోడు చేయకు. ఇది భార్యాభర్తల అన్యోన్యతకు సంబంధించిన విషయం రా. అన్యోన్యత గురించి తమరే చెప్పాలి. చారి, నువ్వు ఆగు. అలాగే మేడం. ఇది వరకు నువ్వు మంగ పట్ల జాగ్రత్తలు తీసుకుంటుంటే అతి ప్రేమ అనుకున్నావు. ఇప్పుడు అసలు ప్రేమే లేనట్టు ప్రవర్తిస్తున్నావు. ఇది మంచిది కాదురా. అవునాన్నా, తను ఆడపిల్ల, కడుపుతో ఉన్న పిల్ల, ఎన్నో ఆశలతో ఉంటుంది. అవన్నీ తీర్చటం నీ బాధ్యత. తెలియని శత్రువుని గురించి కంగారు పడుతూ కడుపుతో ఉన్న భార్యను నిర్లక్ష్యం చేయకు జై. అయినా నువ్వుండగా మంగకేమవుతుందలుడు? నిన్ను దాటి మంగ దగ్గరికి ఏ ప్రమాదం వస్తుంది చెప్పు? దేవీపురంలో ఎన్ని ప్రమాదాలు జరిగినా దగ్గరుండి మంగను కాపాడుకున్నావు. ఈ ఇంట్లో కాపాడుకోలేవా? ఈ ఇంటికి పెట్టిన సెక్యూరిటీని కూడా తీసేసి మంగకి నువ్వే సైన్యంలా ఉంటానని చెప్పావు. ఇప్పుడు మంగను వదిలేసి నువ్వు ఎటెటో వెళ్తే ఎలాగరా నాన్నా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు జై. ఈ సమయంలో నీ అవసరం మంగకు ఎంతో ఉంది. ఒంటరిదాన్ననే భావన తన మనసులో రానివ్వకు. జై, నీకు మంగంటే ఎంతిష్టమో మాకు తెలుసు నాన్నా.
మంగకి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. మీ ఇద్దరి మధ్య దూరం పెరగనివ్వకు.